లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు జరగబోయే మ్యాచ్ మ్యూచువల్ ఫండ్ వరల్డ్ లోనే రెండు పెద్ద కంటెండర్స్ మధ్యలో జరగబోతుంది. ఒకవైపు మనకుంది హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ మరోవైపు మనకుంది పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అండ్ ఎవరు బెటర్, ఈ రెండు ఫేస్ ఆఫ్ హీరోస్ చూద్దామా అండ్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ తెలుసుకుందామా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఇప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈక్విటీ ఫండ్స్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఎందుకు కంపేర్ చేస్తారు? దీనికి మెయిన్ రీజన్ చూసుకుంటే ఈ ఫండ్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క రిస్క్ అలాగే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ బేస్ మీద అయితే పెర్ఫార్మెన్స్ని అయితే క్యాలిక్యులేట్ చేస్తారు, అలాగే చూసుకుంటూ ఉంటారనమాట. సపోజ్ ఏదైనా ఒక ఈక్విటీ ఫండ్ మనకి హయ్యర్ రిటర్న్స్ ఇస్తుంది అనుకుందాం ఆ ఫండ్ కేటగిరీలో, అండ్ అలాగే దాని యొక్క రిస్క్ కూడా కొంచెం ఎక్కువ ఉండొచ్చు కదా. సో ఈ టైప్ ఆఫ్ కంపారిజన్ కోసం అయితే మన కంపారిజన్స్ అయితే చేస్తుంటాం. ఇక్కడ ఇది ఎందుకు క్రూషియల్ అంటే మీరు మీ రిస్క్ టాలరెన్స్కి మ్యాచ్ అవుతున్న ఈక్విటీ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడైనా మార్కెట్ క్రాష్ అయినప్పుడు మీరు పానిక్ అయిపోయి అమ్మేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీ రిస్క్ టాలరెన్స్ ప్రకారం మీరు ఈక్విటీ ఫండ్ అయితే చూస్ చేసుకోవాలి. దానికోసం ఈ కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి కంపారిజన్ చేస్తున్నప్పుడు అదే కేటగిరీలో ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఫాలో అవుతుందో దాంతోపాటు కూడా కంపేర్ చేయాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే యాపిల్ టు యాపిల్ కంపారిజన్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ కంపారిజన్ చేయాలి. సేమ్ కేటగిరీలో ఉన్న ఫండ్స్ అయితే మనం కంపేర్ చేస్తూ చూడాలన్నమాట. అండ్ అదే మనకి కరెక్ట్. బట్ దాని ప్లేస్లో మనం యాపిల్ టు ఆరెంజ్ కంపేర్ చేస్తే మనకి ఏమైనా రిజల్ట్ ఉంటుందా? ఎందుకంటే అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో అది మనకి సెన్సే కాదనమాట. సో మనం ముందే మాట్లాడుకున్నట్టు ఈ వీడియోలో మనం రెండు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రెండు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఏంటంటే మనకి అవుట్ పెర్ఫామ్ అయ్యాయి, అంటే వాళ్ళ యొక్క పీర్స్ ఉంటారు కదా వాటికన్నా మనకి చాలా బాగా అవుట్ పెర్ఫామ్ అయ్యాయి అని. బట్ ఈ వీడియోలో ఫర్దర్గా వెళ్ళే ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ వీడియో మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసమే మేము చేస్తున్నాం అండ్ ఎటువంటి అడ్వైస్ అయితే ఇవ్వడం లేదు. సో ఈ రెండు ఫండ్స్ని కంపేర్ చేసే ముందు అసలు ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటే ఏంటో మనం ఫస్ట్ అయితే తెలుసుకుందాం. అది తెలియకపోతే ఇది వేస్ట్ కదా. మనకి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటే ఇది ఒక రకమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంట. ఇక్కడ మనకి వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇటువంటి రిస్ట్రిక్షన్ అయితే ఉండదన్నమాట. మనకి పేరులోనే ఉంది కదా ఫ్లెక్సిబిలిటీ, అంటే ఈ యొక్క ఫండ్ మేనేజర్కి ఒక ఫ్రీడమ్ ఉంటుందన్నమాట. అంటే తను డిసైడ్ చేసుకోవచ్చు ఎటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే స్మాల్ క్యాప్ అవ్వచ్చు, ఏదైనా మనకి లార్జ్ క్యాప్ అవ్వచ్చు, అలాగే మిడ్ క్యాప్ కూడా అవ్వచ్చు. సో స్టాక్ మార్కెట్ కండిషన్ ప్రకారం వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంటారనమాట. సో అందుకే దీన్ని ఫ్లెక్సీ క్యాప్ అంటారనమాట. మనకి మార్కెట్ కండిషన్ ప్రకారం వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని అయితే మారుస్తూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. దీన్ని మరీ ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక క్రికెటర్ లాగా అనుకోండి. ఒక క్రికెటర్ ఓపెనర్గా రావచ్చు, లేదంటే మిడిల్ మ్యాన్గా రావచ్చు, లేదంటే ఫినిషర్గా కూడా రావచ్చు. సో టీం యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం తను వస్తాడు కదా. అలాగే ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా మనకి మార్కెట్ యొక్క ఫ్లక్చుయేషన్ బట్టి ఏ టైప్ ఆఫ్ ఫండ్స్లో అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అలాంటివి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలో చూస్తూ ఇన్వెస్ట్ చేస్తూ ఒక స్ట్రాటజీతో ప్లే చేస్తుంది అనమాట ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. అండ్ మనకి సెబీ యొక్క ఇంప్లికేషన్స్ ప్రకారం, అంటే సెబీ యొక్క కేటగరైజేషన్ ఉంటుంది కదా, దాని ప్రకారం చూసుకుంటే ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ 65% ఆఫ్ వాళ్ళ పోర్ట్ఫోలియోని ఈక్విటీ లేదంటే ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్లోనే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అండ్ ఇది ఎవరికి సూటబుల్ అంటే ఎవరైతే లాంగ్ టర్మ్ గోల్స్తో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా వాళ్ళకి ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది ఒక ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్వెస్టర్స్కి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఫండ్స్ ప్రాపర్గా డైవర్సిఫై అవుతాయి అనమాట. ఎందుకంటే మనకి డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, అలాగే డిఫరెంట్ ఇండస్ట్రీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే డిఫరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అలాగా డిఫరెంట్ కేటగిరీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్ డైవర్సిఫై అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం మన మెయిన్ డిస్కషన్కి వెళ్ళిపోదాం. అదే మనకి ఏది బెటర్, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ డైరెక్ట్ గ్రోతా, లేదంటే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది కదా దాని యొక్క డైరెక్ట్ గ్రోతా. సో ఈ రెండిట్లో ఏది బెటర్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ రెండు ఫండ్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి, అలాగే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటి మనం ఫస్ట్ అయితే తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకోబోయే టాపిక్ మనకి పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది కదా దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది మెయిన్లీ మనకి ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది అంటే డిఫరెంట్ సెక్టార్స్, ఇండస్ట్రీస్, అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్స్, అలాగే డిఫరెంట్ జియోగ్రఫీస్లో ఇది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు ఒకటి ఎన్ష్యూర్ చేసుకుంటారు 65% ఆఫ్ వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ డొమెస్టిక్ ఈక్విటీస్లోనే ఉండేలాగా వీళ్ళైతే ప్లాన్ చేసుకుంటారనమాట. సో దట్ మనకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఉంటాయి కదా, మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందన్నమాట. అండ్ ఈ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది అంటే మనకి లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి కదా, ఏవైతే లార్జ్ కంపెనీస్కి లో డెప్త్ ఉంటుందో అలాంటి కంపెనీస్లోని, అలాగే చాలా హై ఆర్ఓఈ ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ కంపెనీస్లోని, అలాగే చాలా హయ్యర్ డివిడెండ్స్ పే చేస్తుంటాయి కదా ఆ టైప్ ఆఫ్ కంపెనీస్లో మోస్ట్లీ ఇన్వెస్ట్ చేస్తుంటుంది అనమాట. బట్ ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ ఏదైతే ఈ ఫండ్ ఫాలో అవుతుందో మనకి మార్కెట్ రైజ్ అవుతుంటుంది
టైంలో అయితే ఈ ఫండ్ పెర్ఫామ్ చేసే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఫండ్ మనకి ప్రాపర్ డైవర్సిఫికేషన్ రావడం కోసం కొంత పోర్ట్ఫోలియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు ఫారెన్ స్టాక్స్లో కూడా, అంటే ఫారెన్ స్టాక్ మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో దట్ వాలటిలిటీ ఉంటుంది కదా, అది తగ్గించడానికి వీళ్ళు అయితే చూస్తున్నారు. సో ఇప్పుడు మనం ఈ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ ఫండ్ యొక్క డొమెస్టిక్ పోర్ట్ఫోలియో మేనేజ్ చేసేది ఇద్దరు వ్యక్తులు. ఫస్ట్ పర్సన్ రాజీవ్ ఠాకర్, సెకండ్ పర్సన్ రుకున్. మనకి రాజీవ్ ఠాకర్ ఈ కంపెనీ అదే పరాగ్ పారిక్ మ్యూచువల్ ఫండ్ యొక్క CIO. అలాగే ఇతనికి 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి క్యాపిటల్ మార్కెట్స్లో. అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కార్పొరేట్ ఫైనాన్స్, సెక్యూరిటీ బ్రోకింగ్ ఉంటుంది కదా, వాటిలో 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇతనికి ఉంది. ఇతను వాల్యూ ఇన్వెస్టింగ్ యొక్క స్ట్రాంగ్ బిలీవర్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇతని యొక్క ఇన్వెస్టింగ్ స్టైల్ చూసుకుంటే మనకి వారన్ బఫెట్ గారి ఇన్స్పిరేషన్తో అయితే కూడుకొని ఉంటుంది. అండ్ ఇతని లీడర్షిప్ తీసుకున్న తర్వాత మనకి ఈ స్కీమ్ అయితే చాలా బాగా పెర్ఫామ్ అయితే చేసిందనమాట. ఎందుకంటే ఇతని యొక్క డిసిప్లైన్డ్ అప్రోచ్, అలాగే అండర్ వాల్యూడ్ స్టాక్స్ని, అదే అండర్ వాల్యూడ్ కంపెనీస్ని ఎంచుకోవడంలో ఇతను చాలా ఎబిలిటీ పర్సన్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పర్సన్ రుకున్ గారు. ఇతను ఈ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ అనమాట. అండ్ ఇతనికి 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి ఈక్విటీ మార్కెట్స్లో. ఇతను 2013లో ఒక ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్గా గోల్డ్మెన్ సాక్స్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్లో జాయిన్ అయ్యారనమాట. అండ్ మనకి పరాగ్ పారిక్లో జాయిన్ అవ్వకముందు ఇతను కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్లో ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్గా చేసేవారు. ఇతని ఫోకస్ అంతా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ మీద, అలాగే స్పెషల్ సిచ్యువేషన్స్ మీద అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ ఫండ్ యొక్క ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ని ఓవర్లుక్ చేసేది రునాగ్ ఓన్కార్ గారు. అండ్ ఇతను ఒక ఫండ్ మేనేజర్, అలాగే రీసెర్చ్ హెడ్. మనకి PPFAS ఉంది కదా, ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క రీసెర్చ్ హెడ్. ఇతను తన యొక్క కెరియర్ని 2008లో ఒక రీసెర్చ్ అనలిస్ట్ ఇంటర్న్గా స్టార్ట్ అయ్యింది మనకి PPFAS మ్యూచువల్ ఫండ్లో. సో ఇప్పుడు మనకి HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది కదా, దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని అయితే చూద్దాం. ఈ ఫండ్ వచ్చేసి ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుందంటే, మనకి పొటెన్షియల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ప్రతి పొటెన్షియల్ ఇండస్ట్రీలో పొటెన్షియల్ గ్రోత్ ఉంటాయి కదా కంపెనీస్, ఆ టైప్ ఆఫ్ కంపెనీస్, అలాగే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ ఉంటాయి కదా, అలాంటి కంపెనీస్లో అయితే ఈ కంపెనీ మనకి ఈ ఫండ్ అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ ఫండ్ మనకి మెయిన్ ప్రిఫరెన్స్ ఎలాంటి కంపెనీస్కి ఇస్తుందంటే, మనకి స్ట్రాంగ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉంటుంది కదా ఆ కంపెనీస్కి, అలాగే మనకి ESG ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, దాని మీద ఫోకస్ ఉండే కంపెనీస్కి వీళ్ళు మంచి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు వీళ్ళు కన్సిడర్ చేసే మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కంపెనీ వాల్యుయేషన్. అంటే వీళ్ళు ఓవర్ ప్రైస్ స్టాక్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఎటువంటి పరిస్థితుల్లో కొనరు అనమాట. సో దట్ మనకి మార్జిన్ సేఫ్టీ అయితే ఉంటుంది. సో ఈ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ నేమ్ వచ్చేసి రోషి జైన్ అనమాట. ఈవిడికి 19 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి రీసెర్చ్, అలాగే ఫండ్ మేనేజ్మెంట్లో. ఈవిడ 2021 డిసెంబర్లో HDFC అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో జాయిన్ అవ్వకముందు తను ఫ్రాంక్లిన్ టెంప్లన్ ఇండియా AMC లిమిటెడ్ ఉంది కదా, అందులో వైస్ ప్రెసిడెంట్, అలాగే పోర్ట్ఫోలియో మేనేజర్గా చేసేవారనమాట. తను 1998లో CA కూడా కంప్లీట్ చేశారు, అది కూడా ఆల్ ఇండియా ర్యాంక్ 2. దీంతోపాటు తను CFA కూడా కంప్లీట్ చేశారు. సో ఈ రెండు ఫండ్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట. అండ్ వీటి యొక్క మెయిన్ గోల్ ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గ్రోత్ అనమాట. ఈ రెండు ఫండ్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ అన్ని సిమిలర్గా ఉన్న ఒక డిఫరెన్స్ అయితే ఉంది. మనకి పరాగ్ పారిక్ ఫండ్ ఉంది కదా, మనకి ఫారెన్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది, వేరేస్ మనకి HDFC ఫ్లెక్సీ క్యాప్ ఉంది కదా, అదైతే ఇన్వెస్ట్ చేయదు అనమాట. ఈ యొక్క ఆస్పెక్ట్ మీద మనం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం ఫర్దర్గా. సో మనం ఇప్పుడు రెండు ఫండ్స్ యొక్క రిటర్న్స్ కూడా కంపేర్ చేద్దాం మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 1, 3, 5, 7 అలాగే 10 ఇయర్స్ కేటగిరీలో ఈ ఫండ్స్ రెండు మనకి బెంచ్ మార్క్స్తో కంపేర్ చేస్తే చాలా బాగా అవుట్ పెర్ఫామ్ అయితే చేశాయి. బట్ మనకి వాల్యూ రీసెర్చ్ ర్యాంకింగ్ ఉంటుంది కదా, అందులో పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది కదా, మనకి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్, అలాగే బెటర్ ర్యాంకింగ్ ఉంది మనకి HDFC క్యాప్ ఫండ్తో కంపేర్ చేస్తే, అది కూడా మెయిన్లీ లాంగ్ టర్మ్లో. సో ఇప్పుడు మనం ఈ రెండు ఫండ్స్ యొక్క పోర్ట్ఫోలియో అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చూద్దాం అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, ఈ ఫండ్స్ మనకి ఎలాగే రిటర్న్స్ జనరేట్ చేయబోతున్నాయి, వాటి యొక్క అప్రోచ్ ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మనకి కన్సిస్టెంట్గా మనకి హయ్యర్ హోల్డింగ్స్ బ్యాంక్స్, ఫైనాన్స్, అలాగే సాఫ్ట్వేర్ సెక్టార్స్లో ఉందన్నమాట. సో మనం ఓవరాల్గా పోర్ట్ఫోలియో చూసుకుంటే మనకి సిగ్నిఫికెంట్ పోర్షన్ ఉంటుంది కదా, మనకి ఈ సెక్టార్స్లో ఉందన్నమాట. సో దట్ మనకి ప్రాపర్గా అంటే మంచి రిటర్న్స్ జనరేట్ చేయడంలో ఈ స్ట్రాటజీ అయితే వీళ్ళు వాడుతున్నారు. అదే మనం ప్యారలల్గా HDFC ఫ్లెక్సీ క్యాప్ యొక్క మన పోర్ట్ఫోలియో చూసుకుంటే వీళ్ళ యొక్క హోల్డింగ్స్ మెయిన్లీ బ్యాంక్స్, ఆటోమొబైల్, అలాగే ఫార్మా సెక్టార్స్లో అయితే ఉంది. సో ఈ విధమైన స్ట్రాటజీని ఫాలో అవుతూ వాళ్ళ యొక్క రిటర్న్స్ అయితే వాళ్ళు జనరేట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పరాగ్ పారిక్లో మీకు HDFCతో కంపేర్ చేస్తే వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో చాలా ఎక్కువ స్టాక్స్ ఉంటాయి. బట్ ఏది ఎలా ఉన్నా ఈ రెండు ఫండ్స్ యొక్క టాప్ 10 స్టాక్ హోల్డింగ్స్ చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 50% యొక్క పోర్ట్ఫోలియోని అయితే కవర్ చేస్తాయన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ రెండు ఫండ్స్ యొక్క మోర్ ఫోకస్ టాప్ హోల్డింగ్స్ మీద ఉంది. అండ్ ఇది మనకి రిటర్న్స్ జనరేట్ చేయడంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తుంది.
బట్ మీరు పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో చూసుకుంటే మనకి పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది కదా, దీని యొక్క పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో చూసుకుంటే 13% ఉంది. అదే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చూసుకుంటే 30% ఉందన్నమాట. అంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది కదా, వీళ్ళు స్టాక్స్ని కొనడం అలాగే అమ్మడం చాలా లో ఫ్రీక్వెన్సీలో చేస్తారు. అంటే చాలా స్టేబుల్ అప్రోచ్ ఉందని మనం చెప్పుకోవచ్చు. పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది కదా, ఈ పోర్ట్ఫోలియోలో 87 స్టాక్స్ ఉన్నాయి. అదే హెచ్డిఎఫ్సి పోర్ట్ఫోలియో చూసుకుంటే మనకి 55 స్టాక్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకి పరాగ్ పారిక్ అనేది కొంచెం బిట్ మోర్ డైవర్సిఫైడ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది కదా, ఈ పోర్ట్ఫోలియో మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్ మీద అయితే ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనకి ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ చాలా పెద్ద కంపెనీస్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే మనకి స్టెబిలిటీ అనేది ఈ పోర్ట్ఫోలియోలో కొంచెం బాగా ఉంటుంది. అలాగే వాటి యొక్క సైజ్ అలాగే స్టెబిలిటీ కూడా బాగుంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అదే మనం హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చూసుకుంటే ఈ ఫండ్ కూడా మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఒక సైజబుల్ హోల్డింగ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఈ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో చూసుకుంటే అరౌండ్ 12.5% స్మాల్ క్యాప్ స్టాక్స్లో అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఇది మనకి పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది కదా, దాంతో కంపేర్ చేస్తే కొంచెం రిస్కీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి కదా, యూజువల్లీ వీటికి చాలా హై గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది. బట్ వాలటైల్ కూడా చాలా ఎక్కువ, మనకి మార్కెట్ కింద పడితే వీటి యొక్క రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం రెండు ఫండ్స్ యొక్క ఇన్వెస్టింగ్ స్టైల్ గురించి మనం అర్థం చేసుకుందాం. పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఫాలో అయ్యేది గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ అనమాట. అంటే వీళ్ళ యొక్క మెయిన్ గోల్ వచ్చేసి మనకి హైయర్ గ్రోత్ ఉంటుంది కదా, అంటే మార్కెట్ కన్నా హైయర్ గ్రోత్ వచ్చే కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్ చేసే స్ట్రాటజీ అనమాట. అలాగే ఈ ఫండ్ యొక్క టార్గెట్ ఏంటంటే మనకి స్ట్రాంగ్ పొటెన్షియల్ గ్రోత్ ఉంటుంది కదా లాంగ్ టర్మ్కి, ఆ టైప్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ మంచి ప్రాఫిట్ని గెయిన్ చేయడం ఈ ఫండ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అదే మనం హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చూసుకుంటే వీళ్ళు జిఏఆర్పిని అయితే ఫాలో అవుతారు. అంటే సింపుల్గా చెప్పాలంటే గ్రోత్ అట్ రీజనబుల్ ప్రైస్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ అనమాట. అంటే ఈ ఫండ్ ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుందంటే మనకి ఆ కంపెనీకి మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉంటూ అలాగే ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంటుంది కదా, అలాగే మనకి ఓవర్ వాల్యూడ్ కాకుండా ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ స్ట్రాటజీ దేన్ని టార్గెట్ చేస్తుందంటే ఏవైతే కంపెనీస్ మనకి గ్రోత్ అలాగే వాల్యుయేషన్లో మంచి ఎఫెక్టివ్గా ఉంటుందో, మంచి టర్మ్స్లో ఉంటుందో, అలాగే మంచి పెర్ఫామ్ చేస్తుందని అనుకుంటుందో ఆ టైప్ ఆఫ్ కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. సో దట్ వీళ్ళు లాంగ్ టర్మ్ గుడ్ పెర్ఫార్మెన్స్ వచ్చే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ స్ట్రాటజీని అయితే యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం ఈ రెండు ఫండ్స్ యొక్క క్యాష్ హోల్డింగ్స్ని చూద్దాం. క్యాష్ హోల్డింగ్ అనేది మనకి ఫండ్ మేనేజర్స్కి ఒక మంచి ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాష్ ఉంటే ఎప్పుడైనా మంచి ఆపర్చునిటీ కనబడింది అనుకోండి, ఇమ్మీడియట్గా క్యాష్ని అయితే డిప్లాయ్ చేయగలరు. సో ఈ అప్రోచ్ వల్ల వాళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అంటే మనకి బయింగ్ ప్రెజర్ అనేది ఉండదు. అంటే ఒక స్టాక్ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది ఓవర్ ప్రైస్ అవ్వకముందే వీళ్ళు ప్రాపర్ టైంలో అయితే ఇన్వెస్ట్ చేయగలుగుతారనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది కదా, మనకి హయ్యర్ క్యాష్ హోల్డింగ్స్ని అయితే వీళ్ళు పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేస్తుంటారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి మార్కెట్లో ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయడానికి వీళ్ళకి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అలాగే స్టెబిలిటీని కూడా ఇస్తుంది. మనకి మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే 5 to 6% క్యాష్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో నార్మల్ మార్కెట్ కండిషన్స్లో అయితే మెయింటైన్ చేస్తుంటారు. సో హెచ్డిఎఫ్సి క్యాపిటల్ ఫండ్ కూడా మనకి అలాగే మెయింటైన్ చేస్తుంటుంది. అండ్ వీళ్ళు ఎప్పుడు ఎక్సెస్ క్యాష్ మీద అయితే కూర్చోరు. సో ఇది మనకి ఈ మార్కెట్లో అనేది అంటే అన్ని ఫండ్స్ మనకి కామన్గా ఫాలో అయ్యే స్ట్రాటజీ. సో ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్టే మనకి పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అన్ని అదర్ ఫండ్స్తో డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు ఫారెన్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం పరాగ్ పారిక్ ఫండ్ చూసుకుంటే వీళ్ళు ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ 13% ఆఫ్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని ఫారెన్ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేశారు. అది కూడా మోస్ట్లీ యూఎస్ బ్లూ చిప్ కంపెనీస్ ఉంటాయి కదా, అమెజాన్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ అలాంటి కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్ చేశారు. సో మనకి తెలిసిందే స్టాక్ మార్కెట్స్ అనేవి సైక్లికల్, అంటే అవి కీప్ ఆన్ ఫ్లక్చువేటింగ్ అనమాట. ఈ ఫండ్ తన యొక్క ఇన్వెస్ట్మెంట్ని ఇండియన్ స్టాక్ మార్కెట్తోని లిమిట్ చేసుకోకుండా ఫారెన్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకొని ప్రాపర్గా డైవర్సిఫికేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. సో దట్ వీళ్ళకి గ్లోబల్ మార్కెట్ ఆపర్చునిటీస్ అడ్వాంటేజ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు మనం కంపేర్ చేసిన అన్ని విషయాల్లో మనకి పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది కదా, ఇది మనకి హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ని అన్ని విధాలుగా బీట్ చేసింది. సో ఈ 3 రిటర్న్స్ చూసుకొని మీరు ఏ స్టాక్ బెటర్ అనేది మీరు డిసైడ్ అవ్వలేరు, అలాగే జడ్జ్ చేయలేరు. ఎందుకంటే మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిన రిస్క్ బేస్డ్ రిటర్న్ ఉంటుంది కదా, అది కూడా మనకి చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇక్కడ మనకి రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అంటే మనకి ఆ ఫండ్ యొక్క రిటర్న్ రావడానికి ఎంత రిస్క్ని అయితే అడ్జస్ట్ చేయగలుగుతుందో అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. మనకి మ్యూచువల్ ఫండ్ యొక్క రిస్క్ని క్యాలిక్యులేట్ చేయడానికి స్టాండర్డ్ డీవియేషన్ అయితే యూజ్ అవుతుంది అనమాట.
సో ఇది మనకి ఏం చెప్తుందంటే ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఉంటుంది కదా, దాని యొక్క రిటర్న్స్ని ఎంతవరకు మనకి యావరేజ్ యాన్యువల్ రిటర్న్స్ ఉంటుంది కదా అక్కడి నుంచి డీవియేషన్ అవుతుంది అనేది మనకి ఇక్కడైతే చెప్తుంది. మనకి ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ హైయర్గా ఉంటే ఆ ఫండ్ చాలా వాలటైల్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనకి హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యొక్క మనకి స్టాండర్డ్ డీవియేషన్ చూసుకుంటే 12.56%గా ఉంది. అండ్ ఇది మనకి పీర్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. బట్ ఇది పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్తో కంపేర్ చేస్తే మోర్ వాలటైల్ అని మనం చెప్పుకోవచ్చు. బేటా మనకి ఏం మెజర్ చేస్తుందంటే ఫండ్ యొక్క రిస్క్, అంటే బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తే ఫండ్ యొక్క రిస్క్ని మనకి కంపేర్ చేస్తుంది అనమాట. సో ఏదైనా ఒక ఫండ్ యొక్క బేటా మనకి <1 ఉంటే అది మనకి లెస్ రిస్కీ అని మనం చెప్పుకోవచ్చు మార్కెట్తో కంపేర్ చేస్తే. ఇక్కడ మనకి పరాగ్ పారి యొక్క బేటా చూసుకుంటే 0.63 ఉంటే హెచ్డిఎఫ్సి యొక్క బేటా 0.83 ఉంది. అంటే మనకి కేటగిరీ యావరేజ్ 0.92 కన్నా ఈ రెండు తక్కువే అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా సింపుల్గా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే దీన్ని బట్టి మనకి మార్కెట్తో కంపేర్ చేస్తే ఈ రెండు ఫండ్స్ చాలా తక్కువ రిస్క్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా మీరు చూస్తే పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యొక్క బేటా చూసుకుంటే ఎంటైర్ ఈ ఫండ్ కేటగిరీలోనే లోయెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే షార్ప్ రేషియో మనకి ఏం మెజర్ చేస్తుందంటే రిస్క్ అడ్జస్టెడ్ టు రిటర్న్స్, అంటే ఈక్విటీ ఫండ్ యొక్క రిస్క్ రిటర్న్స్తో ఎలా అడ్జస్ట్ అవుతుందో మనకి చెప్తుంది. ఇంకా సింపుల్ వర్డ్స్లో మనం చెప్పుకోవాలంటే మనకి ఈచ్ యూనిట్ ఆఫ్ ఎక్స్ట్రా రిస్క్కి ఎంత అడిషనల్ రిటర్న్ జనరేట్ చేస్తుంది అనేది మనకి ఈ రేషియో అయితే మనకి చెప్తుంది. సో ఇక్కడ మనం పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యొక్క షార్ప్ రేషియో చూసుకుంటే 1.02 ఉంది. అంటే మనకి ఈచ్ యూనిట్ ఆఫ్ రిస్క్కి వాళ్ళు 1.02 టైమ్స్ రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తున్నారు. అదే మనకి హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యొక్క మనకి షార్ప్ రేషియో చూసుకుంటే 1.23, అంటే వీళ్ళు తీసుకున్న ఈచ్ యూనిట్ ఆఫ్ రిస్క్కి 1.23% రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తున్నారనమాట. అంటే మనం ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనకి షార్ప్ రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా వీళ్ళు రిస్క్ని అయితే మేనేజ్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే హెచ్డిఎఫ్సి అనేది రిస్క్ మేనేజ్మెంట్లో చాలా బెటర్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ కేటగిరీ యొక్క మనకి ఈ సెగ్మెంట్ యొక్క యావరేజ్ చూసుకుంటే 0.61 ఉంది. అంటే మనకి ఈ కేటగిరీతో కంపేర్ చేసుకుంటే ఈ రెండు ఫండ్స్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, వాటి యొక్క రిస్క్ని బాగా రిటర్న్స్గా కన్వర్ట్ చేసుకుంటున్నాయని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకుందాం సార్టెన్ రేషియో. ఇదేంటంటే రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ మ్యాట్రిక్స్ అనమాట. దీని ఫోకస్ ఏంటంటే మనకి డౌన్ సైడ్ రిస్క్, ఫండ్ యొక్క డౌన్ సైడ్ రిస్క్ని అయితే మనకి తెలియజేస్తుంది. బట్ మనకి షార్ప్ రేషియో చూసుకుంటే అది ఓవరాల్ రిస్క్, అంటే ఓవరాల్ వాలిడిటీ ఉంటుంది కదా, దాన్ని అయితే కంపేర్ చేస్తుంది. బట్ ఇది మాత్రం మనకి డౌన్ సైడ్ రిస్క్ని మనకి క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అంటే మనకి ఇది ఏం మెజర్ చేస్తుంది అంటే మనకి డౌన్ సైడ్ రిస్క్లో ఎక్సెస్ రిటర్న్స్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనకి మెజర్ చేస్తుంది అనమాట. ఇది మనకి ఇన్వెస్టర్స్కి ఎలా హెల్ప్ అవుతుందంటే అర్థం చేసుకోవడానికి మనకి రిస్క్ ఆఫ్ లాసెస్ దగ్గర కంపేర్ చేస్తే ఈ ఫండ్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మనకి ఇన్వెస్టర్స్కి అయితే తెలియజేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ రెండు ఫండ్స్ యొక్క అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియోని అయితే మనం కంపేర్ చేద్దాం. మనకి అప్ సైడ్ క్యాప్చర్ రేషియో ఏం మెజర్ చేస్తుందంటే మనకి ఈక్విటీ ఫండ్ యొక్క గెయిన్స్ మనకి బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే, అదే స్టాక్ మార్కెట్ అప్ అవుతున్నప్పుడు కంపేర్ చేస్తే ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. అంటే మనకి మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఈ ఫండ్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందని తెలియజేస్తుంది. అదే డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో మనకి ఏం మెజర్ చేస్తుందంటే మనకి బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే మార్కెట్ డౌన్ ఫాల్ అవుతున్నప్పుడు ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. సో మనకి పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యొక్క 10 years అప్ సైడ్ క్యాప్చర్ రేషియో చూసుకుంటే 86 ఉంది. అండ్ ఇది కేటగిరీ యావరేజ్తో కంపేర్ చేసుకుంటే తక్కువ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కేటగిరీ యావరేజ్ మనకి 95గా ఉంది. అలాగే మనకి హెచ్డిఎఫ్సి క్యాప్ ఉంది కదా, దీని యొక్క క్యాప్చర్ రేషియో చూసుకుంటే 108గా ఉంది. అంటే మనం సింపుల్గా ఏం అర్థం చేసుకోవాలంటే మనకి మార్కెట్ బులిష్ ప్యాటర్న్ ఉన్నప్పుడు మనకి పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది కదా, అది అవుట్ పెర్ఫామ్ అయితే చేయదు. బట్ మనకి హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది కదా, ఇదైతే చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది మనకి మార్కెట్ అప్ అవుతున్నప్పుడు. సో ఇప్పుడు మనం డౌన్వర్డ్ క్యాప్చర్ రేషియో చూసుకుంటే మనకి పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ యొక్క 10 years డౌన్వర్డ్ క్యాప్చర్ రేషియో చూసుకుంటే 47 ఉంది. అంటే ఇది కేటగిరీ అలాగే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. అంటే మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు ఏంటంటే మార్కెట్ కరెక్షన్ అవుతున్నప్పుడు మనకి పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చాలా బాగా పడిపోబోతుంది మనకి హెచ్డిఎఫ్సి కంపేర్ చేసుకుంటే. సో సింపుల్గా చెప్పాలంటే మనకి మార్కెట్ కండిషన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది అప్ అయినా డౌన్ అయినా ఈ ఫండ్ అనేది మనకి స్టేబుల్గా వెళ్తుంటుంది అనమాట. మనకి అంటే మార్కెట్ అప్ లేదంటే డౌన్ మీద ఫోకస్ లేకుండా దీని యొక్క స్టెబిలిటీ ఇది మెయింటైన్ చేస్తూ పోతుంది. ఈ ఫండ్ యొక్క అప్వర్డ్ క్యాప్చర్ రేషియో చూసుకుంటే 108 అయితే డౌన్ సైడ్ చూసుకుంటే 99 అనమాట. అండ్ ఈ రెండు ఫండ్స్ యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చూసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఓవర్లాప్ చూసుకుంటే ఓన్లీ 32% ఉంది మనకి ఈ రెండు ఫండ్స్ మధ్యలో.
సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఫండ్లో ఒక స్టాక్స్ ఈ ఫండ్లో ఒక స్టాక్స్ చూసుకుంటే ఓన్లీ 32% మనకి సిమిలర్గా ఉందన్నమాట. సో మీరు మీ పోర్ట్ఫోలియోలో 2 ఫండ్స్ ఉంచుకోవచ్చు. సో దట్ మీకు ప్రాపర్ డైవర్సిఫికేషన్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే ఓన్లీ 32% ఓవర్లాప్ అంటే మీకు మేజర్గా కామన్ స్టాక్స్ అయితే ఉండవన్నమాట. సో రెండిట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు మీ పోర్ట్ఫోలియోని ప్రాపర్గా డైవర్సిఫై కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ 2 ఫండ్స్ యొక్క ఏయుఎం కూడా చాలా హైగా ఉంది. అలాగే ఎక్స్‌పెన్స్ రేషియో కూడా ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉంది. అందుకే ఈ కంపారిజన్ అనేది చాలా రిలవెంట్‌గా మనం చెప్పుకోవచ్చు. సో మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలంటే ఈ 2 ఫండ్స్ అనేవి ప్రాపర్‌గా మంచి పోర్ట్‌ఫోలియో అయితే మీకు క్రియేట్ చేస్తుందని నేనైతే చెప్పగలను. సో ఈ ఫండ్స్ గురించి అలాగే మీ ఇన్వెస్ట్‌మెంట్ థాట్స్ గురించి కిందనే కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఈ టైప్ ఆఫ్ కంపారిజన్ వేరే ఏ ఫండ్స్‌కైనా కావాలంటే మాకు కిందనైతే కామెంట్స్‌లో చెప్పేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ గ్రో తెలుగుని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ శ్రీకర్ signing off. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.